హైదరాబాద్ మియాపూర్లో నకిలీ డాక్టర్ కేసుపై స్పందించారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్. నకిలీ డాక్టర్స్తో హాస్పిటల్స్ రన్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటికే 400 పైగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు. వైద్యులను రిక్రూట్ చేసుకునే ముందు మెడికల్ కౌన్సిల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలని తెలిపారు. నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా డిఎంహెచ్ఓకి ఫిర్యాదు చేస్తామన్నారు. దీనికి సంబంధించి మిగతా వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకోవచ్చు? విదేశాల నుంచి చదువుకొని వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అసలు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది? మన లాంగ్ ప్రాసెస్ ఉంటుంది అని ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేదా, లేకపోతే మరి ఇతర ఏముండదండి. ఇప్పుడు ఎవరైనా కూడా మీరు దాదాపు తెలంగాణలో ఇప్పుడు ఎన్ని మెడికల్ కాలేజ్, ఇప్పుడు దాదాపు 65 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. 36 మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ సెక్టార్ లోపల, 29 ప్రైవేట్ కాలేజ్ లోపల ఉన్నాయి. దాదాపు 9,000 పైగా ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి. ఎంబీబీఎస్ అయిపోయి 4.5 years ఎవరైతే అయిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కంపల్సరీ 1 year ఇంటర్న్షిప్ హౌస్షిప్ చేయాలి. అయిపోయిన తర్వాత మన దగ్గరకు వచ్చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫస్ట్ టెంపరీ రిజిస్ట్రేషన్ అప్లై చేస్తారు. ఎంబీబీఎస్ అయిన తర్వాత మళ్ళీ 1 year ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అప్లై చేస్తారు. దీనిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో నార్మల్ రిజిస్ట్రేషన్స్, 2 తత్కాల్. మీరు నార్మల్ రిజిస్ట్రేషన్ అప్లై చేస్తే మేము వితిన్ 1 week లోపల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అదే తత్కాల అవసరం ఉంది, ఎమర్జెన్సీ ఉంది, 24 hours లోపల మేము రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇక్కడ ఆ రిజిస్ట్రేషన్ అనేది డిలే ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. మీరు డైరెక్ట్ ఇంటి దగ్గర నుంచి అప్లై చేసుకోవచ్చు. కేవలం ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ మాత్రమే వాళ్ళు వచ్చి సర్టిఫికేట్ ఇక్కడ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ టైం ఎంబీబీఎస్ అయిపోయింది, వాళ్ళు వచ్చేసి అన్ని ఎంబీబీఎస్ డిగ్రీ, బోనఫైడ్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకొచ్చి మన దగ్గర వెరిఫై చేసుకున్న తర్వాత అందుకే ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ కాపీ మనం ఇస్తాం. అంతే కూడా ఫస్ట్ టైం ఎండీ అయిపోయింది అనుకోండి, మా దగ్గర వెరిఫై చేసుకోవాలి, ఎండీ రిజిస్ట్రేషన్ ఇస్తాం. సూపర్ స్పెషల్ అంటే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ మాత్రమే మెడికల్ కౌన్సిల్ వెరిఫికేషన్ రావాల్సి ఉంటుంది. అదే మీరు దాని తర్వాత ఎవ్రీ 5 years కోసం రెన్యువల్ చేయించుకోవాలి. ఈ రెన్యువల్కి మాత్రం మీరు డైరెక్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే మేము ఆన్లైన్లోనే వాళ్ళకి డైరెక్ట్ ఇంటికి పంపించేస్తాం. క్యాండిడేట్ మనకి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. సో అంతా ట్రాన్స్పరెన్సీగా, నిబద్ధతతో, నిజాయితీగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ టైం లైన్స్ లోపల మేము సర్టిఫికేట్స్ ఇస్తున్నాం. ఇంకా తర్వాత వేరే దేశాల లోపల ఎవరైతే ఎంబీబీఎస్ అయిపోయిన వాళ్ళు, ఉక్రెయిన్ కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇంకా వేరే ఎక్కడైపోయినా కూడా వాళ్ళు మన దగ్గర తెలంగాణ ప్రభుత్వం పెడుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్బీ బోర్డు వాళ్ళు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇంకా ఈ ఇయర్ నుంచి అది నీట్గా కన్వర్ట్ అయిపోయి, నీట్ ఎగ్జామ్గా నీట్ 1 నీట్ 2 కన్వర్ట్ అయిపోయినాయి. సో అది ఎగ్జామ్ క్లియర్ అయిన వాళ్ళు మాత్రమే వాళ్ళు మన మెడికల్ కౌన్సిల్కి వచ్చేసి మన 1 year పోస్టింగ్ ఇస్తాం, ఇంటర్న్షిప్ ఇస్తాం. సో అది వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్స్ అవుతాయి. సో ఇది ప్రాసెస్. ఎక్కడ కూడా మీరు రిజిస్ట్రేషన్ సంబంధించి మెడికల్ కౌన్సిల్ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. మీరు అప్లై చేసినటువంటి వితిన్ 1 week 10 days లోపల మీకు నార్మల్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది, 24 hours లోపల తత్కాల్ అయిపోతుంది. ఇక రిజిస్ట్రేషన్ డిలే లేదు. కాకపోతే ఈ డిగ్రీ అయిపోయినటువంటి వాళ్ళు, సగంలో మధ్యలో అయిపోయినటువంటి వాళ్ళు, కొంతమంది ఎఫ్ఎంజీ క్లియరెన్స్ ఎగ్జామ్ క్లియర్ కాని వాళ్ళు కొంతమంది ఉంటారు, వేరే దేశాలు అయిపోయిన వాళ్ళు కూడా కొంతమంది బయట పనిచేస్తారు. అట్లాంటి వాళ్ళని కూడా మేము ఎఫ్ఎంజీ క్లియర్ కాని వాళ్ళు ఎవరైతే బయట పనిచేస్తున్నారో సో వాళ్ళపైన కూడా యాక్షన్ ఉంటుంది. అదర్ దాన్ ఎంబీబీఎస్ వాళ్ళు ఎవరు పనిచేసినప్పుడు వాళ్ళపైన కూడా యాక్షన్ ఉంటుంది. ఇది ఆల్రెడీ సర్కులర్ మేము అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్కు, ప్రైవేట్కి, మల్టీ అందరికీ కూడా మేము ఆల్రెడీ కామన్ సర్కులర్ ఇచ్చాం. ఎంబీబీఎస్ డిగ్రీ ఉన్న డాక్టర్లు మాత్రమే మీరు ఎంబీబీఎస్ డ్యూటీ డాక్టర్గా పెట్టుకోండి అని కూడా మనం ఇచ్చాం. ఇంకా పిడియాట్రిక్ హాస్పిటల్స్ డెఫినెట్గా డీసీహెచ్ కానీ ఎండీ అయిపోయిన వాళ్ళు మాత్రమే అక్కడ చిన్నపిల్లల హాస్పిటల్ లోపల వాళ్ళు పనిచేయాలి. సో ఇవి గైడ్ లైన్స్. సో దీన్ని ఉపక్రమిస్తే, కూడా మెడికల్ ఉపక్రమిస్తే డెఫినెట్గా వారిపైన యాక్షన్ ఉంటుంది. కోర్టుని మీరు ఏమని అప్రోచ్ అయ్యారు? ఏం కోరుతున్నారు అసలు కోర్టుని? మీరు భరత్ కుమార్ మీద కూడా పిటిషన్ దాఖలు చేసినట్లుగా కూడా తెలుసు. ఇక అవన్నీ లీగల్గా ప్రొసీడ్ అవుతాయండి. ఇప్పుడు మనకి ఎన్ఎంసీ యాక్ట్స్ ఉన్నాయి, తెలంగాణ మెడికల్ ప్రాక్టీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉంది. యాక్ట్ ప్రకారంగా అవి లీగల్గా అవన్నీ అయిపోతాయి. కాకపోతే ఏంటంటే ఈ ఏవైతే రూల్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా అవి అందరూ కూడా పాటించాలని చెప్పేసి కోడ్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ కానీ, క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ కావచ్చు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే హాస్పిటల్స్ అనేవి డాక్టర్స్ని క్వాలిఫైడ్ డాక్టర్ రిక్రూట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆల్ హాస్పిటల్స్కి మేము ఈ సందర్భంగా మెసేజ్ ఇస్తున్నాం. ఫైనల్లీ భరత్ కుమార్ చేసినటువంటి తప్పిదాలు ఏంటి? అసలు ఫేక్ డాక్టర్గా ఎలా జాయిన్ అయ్యారు? అదేనండి, ఇప్పుడు అవన్నీ మీకు ఇప్పుడు మన డాక్టర్ విష్ణు ఆధ్వర్యం లోపల ఆల్రెడీ వాళ్ళు ఇన్స్పెక్షన్కి వెళ్ళారు. ఉన్నటువంటి డిగ్రీస్ మొత్తం ఫేకే, ఏది కూడా కరెక్ట్ డిగ్రీస్ లేవు. సో అది ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము, అది లీగల్గా ప్రొసీడ్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ మీకు ఇన్ఫామ్ చేసి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. క్వాలిఫైడ్ ఎనీథింగ్ ఈజ్ ఎంబీబీఎస్ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణలో రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు మాత్రమే దే ఆర్ ఎలిజిబుల్. అట్లా పీడియాట్రిక్ అనగానే చిన్నపిల్లలకి చూస్తూ ఉంటారు సార్. ఇది చాలా మ్యాండేటరీ. ఎక్కడెక్కడ నుంచో మీరు చెప్పినట్లుగా విలేజెస్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో డబ్బులు పెట్టలేకపోయినా కూడా చాలా సందర్భాల్లో అప్పు చేసి మర్తిస్తాయి. ఇలాంటి నకిలీ వైద్యులను పెట్టి అక్కడ ట్రీట్మెంట్ అందిస్తే వాళ్ళ ప్రాణాలని
చేతులారా కూడా తీసిన వాళ్ళే అవుతారు. సో ఏం చెప్తారు ఫైనల్లీ? డాక్టర్స్ అంటేనే ప్రాణాలు పోస్తారు అనేది ఒక నమ్మకం, దేవుళ్ళతో భావిస్తారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు పీడియాట్రిక్ హాస్పిటల్స్ అనేవి టెర్షియరీ హాస్పిటల్ గవర్నమెంట్ సెక్టార్ లోపల నిలోఫర్ హాస్పిటల్ అనేది ఉంది. దాదాపు మీకు నియోనటల్ కేర్కి సంబంధించి కావచ్చు, డిఎం నియోనటాలజీ, దాంతోపాటు ఎండి పీడియాట్రిక్స్ హైయెస్ట్ సీట్స్, హైయెస్ట్ డాక్టర్స్ ఉన్నటువంటి హాస్పిటల్ నిలోఫర్ హాస్పిటల్ హైదరాబాద్ లోపల. తర్వాత ఇంకా చాలా కొంతమంది అసలు సరైన వైద్య సేవలు అందిస్తుంది, ప్రజలకు మంచి సేవలు అందిస్తుంది, సర్వీస్ ఓరియంటెడ్ హాస్పిటల్ అయితే నిలోఫర్. కొంచెం డబ్బు ఉన్నటువంటి కావచ్చు, ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఏం చేస్తారు, ప్రైవేట్కి పోతారు. సో ప్రైవేట్ లోపల కొన్ని హాస్పిటల్స్ హైదరాబాద్ లోపల మీరు చెప్పిన హాస్పిటల్ కూడా ఉంది. సో డెఫినెట్గా ఏంటంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలు నమ్మకం పెట్టుకొని టెరిషరీ కేరు బాగా క్రిటికల్ కండిషన్ ఉన్నప్పుడు వాళ్ళు మాత్రమే కార్పొరేట్ పోతారు. సో అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి, వెల్ క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ డిఎం నియోనటాలజీ కలిగిన డిగ్రీ క్వాలిఫైడ్ ఉన్నటువంటి వాళ్ళని మాత్రం రిక్రూట్ చేసుకొని ప్రజలకు వైద్యం అందిస్తే మంచి వైద్యం ప్రజలకు అందుతుంది. ఇలా నకిలీ డాక్టర్లు పెట్టుకొని మీ మీద ఉన్న క్రెడిబిలిటీని పోగొట్టుకొని రేపు ఈయన ఉన్నాడు, ఈయన భరత్ కుమార్ అన్క్వాలిఫైడ్ క్యాండిడేట్, ఆయన ఎంత ట్రీట్మెంట్ ఇవ్వాలి, వచ్చిన డయాగ్నోసిస్ ఏంది, చిన్నపిల్లలకి ఏం డిసీజెస్ ఉంటాయి, దాని ప్రోగ్నోసిస్ ఏంది, మనం ఎంత డోసేజ్ ఆఫ్ డ్రగ్స్ ఇవ్వాలి, ఓకే, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాలి దాని అనేది కరెక్ట్ క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ డాక్టర్కి ఐడియా ఉంటుంది తప్ప ఎవరినో నకిలీ వైద్యం తీసుకొచ్చి పెడితే నడుస్తుందా? ఓకే. సో ఇట్లా మనం మేము ఆల్రెడీ ఇంతమంది చెప్పాను, ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్స్, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ కన్సర్న్ స్పెషాలిటీస్ ఎండీస్, తర్వాత డిఎం అయితే ఎన్ఎంసీ కరికులం ప్రకారంగా అయిపోయిన వాళ్ళని మాత్రం మీరు రిక్రూట్ చేయాలి. అదర్ దాన్ దిస్ ఎవరు రిక్రూట్ చేసినా మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో బయటపడ్డా ఆర్ మాకు కంప్లైంట్స్ వచ్చినా కూడా కఠినంగా మెడికల్ కౌన్సిల్ వ్యవహరిస్తుంది. ఎఫ్ఐఆర్లు బుక్ అయితే హాస్పిటల్స్ యొక్క సీజ్ మేము డిఎంహెచ్కి పంపిస్తే వాళ్ళు సీజ్ చేసే అవకాశం ఉంటుంది, మీ హాస్పిటల్ రిజిస్టర్ రద్దు అవుతుంది. ఓకే. సో ఈ నకిలీ వైద్యుల పట్ల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చాలా సీరియస్గా ఉంది. అంతేకాకుండా ఆల్ డిస్ట్రిక్ట్స్ లోపల దాదాపు 400 పైగా మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. సో యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ 3454 ప్రకారంగా కావచ్చు, తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్ యాక్ట్ ప్రకారంగా 1 year ఇంప్రిజన్మెంట్ 5 lakhs ఫైన్ ఉంటుంది. సో కేవలం ఈ ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల ప్రాణాలు కాపాడడానికి మాత్రమే మెడికల్ కౌన్సిల్ యొక్క రైట్స్ నిర్వహిస్తుందని మీ ద్వారా నేను హాస్పిటల్స్కి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు క్వాలిఫైడ్ డాక్టర్స్ ద్వారా మాత్రమే మంచి వైద్యాన్ని తీసుకోండి. నకిలీ వైద్యుల దగ్గర పోయి వాళ్ళు ఇచ్చే ఇష్టానుసారంగా ఇచ్చే యాంటీబయాటిక్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, అబార్షన్ ఇవన్నీ చేసుకోవద్దు. క్వాలిఫైడ్ డాక్టర్స్ ద్వారా మీరు మంచి వైద్య సేవలు తీసుకోవాలని చెప్పి నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా సరే నకిలీ డాక్టర్స్ని పెట్టుకొని హాస్పిటల్ రన్ చేస్తే ఖచ్చితంగా హాస్పిటల్ మీద కూడా చర్యలు తప్పవు. చట్టపరంగా అటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చర్యలు తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు తెలంగాణలో అన్ని కార్పొరేట్ కావచ్చు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఎవరైనా ఫేక్ డాక్టర్స్తో చలామణి అయితే కఠిన చర్యలు ఉంటాయని చెప్తున్నారు. కెమెరామెన్ వేణుతో సుజాత, హైదరాబాద్.